హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 54 చూసే ముందు పార్ట్ 53 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రాణా మీద పడడమే అదిరిపాటుగా గురైన చైత్ర దాని నుండి తేరుకునే లోపే క్రషింగ్ మిషన్లో స్ట్రక్ అయింది. బోన్స్ బ్రేక్ అయ్యేలా క్రష్ చేస్తున్నావు, వదులు అంది టైట్ హగ్లో ఉక్కిరి బిక్కిరవుతూ. గొంగళి పురుగులా ఇన్ని చుట్టుకున్నావు, ఇక బోన్స్ ఎక్కడున్నాయే అంటూ స్వెట్టర్లో నుండి చేతులు లోపలికి పెట్టి వెన్ను మీద పాముతూ ఉంటే మెలికలు తిరిగిపోతూనే విడిపించుకోవడానికి కుస్తీలు పడుతూ ఉంది చైత్ర. దీనికి బదులు నన్నే వేసుకుంటే ఇంకా హాట్గా టైట్గా ప్రొటెక్ట్ చేస్తా, సింగిల్ బ్లాకెట్లో నైట్కి ట్రై చేద్దామా అని కవ్విస్తున్న బాబు నవ్వుకి అప్పటి వరకు చలికి వణికిపోయిన చైత్ర బేబీ హార్ట్లో భయంతో బర్నింగ్ స్టార్ట్ అయింది. డెవిల్ బాబు టార్చర్తో చలి అటకెక్కించిన చైత్ర బేబీ దిబ్బరొట్టి ఫేస్తో 24 అవర్స్ ఇది తప్ప వేరే ఆలోచన రాదా నీకు అని పళ్ళు పటపటలాడిస్తూ డెవిల్ బాబు చెస్ట్ మీద చేతులు పెట్టి హార్డ్గా ప్రెస్ చేస్తూ ఉంది దూరం జరగడానికి. ఎంత గింజుకున్నా మళ్ళీ మళ్ళీ బాబు రాక్ బాడీని గుద్దుకోవడమే తప్ప వదులనేది లేని ఆ బిగి కౌగిలిలో చైత్ర చపాతి పిండిలా నలిగిపోతోంది పాపం. అయితే చైత్ర ఇరిటేషన్ ఫేస్కి తిక్కలేచిన డేవిల్ బాబు ఫోర్స్గా ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న హ్యాండ్స్ రెండు నడుము మీద నుంచి తన వెనక్కి గుంజి ఒక చేత్తో వాటిని లాక్ చేసి రెండో చేతితో చైత్ర నడుము ఒడిసి పట్టుకొని రొమాన్స్కి సెక్స్కి డిఫరెన్స్ తెలియని నీలాంటి అక్కుపక్షితో ఈ టూర్కి వచ్చిన నా మీద నాకే ఇరిటేషన్ పుడుతుంది. బాడీలో ఎలాగో రొమాన్స్ హార్మోన్ లేదు, అప్పుడప్పుడు అన్న మలయాళం మూవీస్ చూపించి అట్లీస్ట్ నీ బ్రెయిన్తోనైనా ఆ ఫీలింగ్స్ని బైహార్ట్ చేయవే అని లాక్ చేసిన లిప్స్ 5 నిమిషాలు చప్పరించి వదిలి కోపంతో విరుచుకు పడుతున్న చైత్రను ఎత్తుకుని తీసుకువెళ్ళి కిచెన్ టాప్ మీద కూర్చోబెట్టి కాఫీ అని చేతిలో పెట్టి టేస్ట్లెస్ ఫెలోవి, నిన్ను తినే ఛాన్స్ ఎలానూ లేదు, డిన్నర్ ప్రిపేర్ చేయి, అట్లీస్ట్ హాట్గా అదన్నా తింటాను అని దెప్పుతూ వెళ్ళిపోయాడు. స్మూత్ హనీ లిప్స్ని ఐస్ క్రీమ్లా తినేసి తననే టేస్ట్లెస్ ఫెలో అని రివర్స్లో కౌంటర్ ఇస్తూ ఉంటే షాక్లో చూస్తూ ఉండిపోయింది చైత్ర. నిమిషాల తర్వాత అదే మంటతో డేవిల్ బాబుని తిట్టుకుంటూనే కిచెన్ టాప్ మీద నుండి కిందకు జంప్ చేసిన చైత్ర తన చేతికి గ్లౌజెస్ ఉండడం చూసింది. తన దగ్గరికి రావడానికి ముందు ఆ గ్లౌజెస్ రాణా చేతికి ఉన్నాయి. అంటే నన్ను లాక్ చేసి ఏడిపిస్తూ చలికి తిమ్మిర్లెక్కుతున్న తన చేతులు లాక్ చేసి తనతో గొడవ పడుతూనే గ్లౌజెస్ తగిలించి వెళ్ళిపోయాడు అని అర్థమైంది చైత్రకి. కొన్ని క్షణాలు వాటిని తేరిపారా చూసిన చైత్ర మనసు ఒక్క నిమిషం బాబుతో కనెక్ట్ అయినా మరో నిమిషంలో వామ్మో ఇలాంటి వాటికి మనం కనెక్ట్ కాకూడదు, బీ కేర్ఫుల్ చైత్ర, అసలే వాడు డెవిల్, ఏవో స్కీమ్స్ వేస్తూనే ఉంటాడు, అయినా వాడి గురించి నీకంతా తెలియందా అని ఆలోచిస్తూ అవి తీసి పక్కన పడేసి లక్కీ దగ్గరికి వెళ్ళింది. టీవీ చూసి చూసి బోర్ కొట్టినట్టుంది. ఫ్లోర్ కార్పెట్ మీద బార్లా పడుకొని పేపర్స్ మీద కలర్స్తో తన క్రియేటివిటీకి సానపడుతూ ఉన్నాడు. వాడి పక్కనే తినమని కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టి బయటకు వచ్చిన చైత్ర కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేసింది. 2 అవర్స్కి రబ్ చేస్తున్న హ్యాండ్స్కి నోటితో ఎయిర్ బ్లోర్ చేస్తూ లోపలికి వచ్చాడు రాణా. హాల్లోని స్టాండ్ హ్యాంగర్కి తన గ్లౌజెస్ కనిపించడంతో తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసరికి బుజ్జిగాడికి తినిపిస్తూ ఉంది చైత్ర. వాళ్ళిద్దరిని అలా చూసి రాణ మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే సార్ మీరు కూడా రండి పెట్టేస్తాను అని పిలవడంతోనే ఫ్రమ్ ద బిగినింగ్ అస్సలు పట్టనట్టు ఉండే పాప స్వయంగా పిలిచేసరికి కళ్ళు చిన్నవి చేసి ఓ చూపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు రాణా. పిలుస్తుంటే అలా పోయాడేంటి అని పెదవి విరిచి లక్కీకి తినిపించి తాను కూడా తినేసి వాళ్ళని తీసుకుని రూమ్లోకి వెళ్ళిన ½ an hour తర్వాత డోర్ నాక్ చేశాడు రాణా. ఓపెన్ చేసిన డోర్కి ఎదురుగా గ్లౌస్ హ్యాండ్స్ రైజ్ చేసి నిలబడ్డ రాణా ప్యాక్డ్ వింటర్ అవుట్ఫిట్లో ఉన్నాడు. టాప్ టు బాటమ్ తనలో కవర్ చేసుకున్న రాణాను ఎగదిగా చూసి వెక్కిరిస్తున్నారా నన్ను అని ఉడుక్కుంటూ డోర్ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని రాణా ముందు నిలబడింది చైత్ర. నిన్ను ఇమిటేట్ చేస్తే నాకు కడుపు నిండదు, వచ్చి పెట్టు, ఆకలి చంపేస్తోంది అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే వెనక్కి వచ్చి అతనికి వడ్డించి తినండి అంటూ డైనింగ్ టేబుల్ సైడ్కి నిలబడింది చైత్ర. కవర్ చేసిన తన హ్యాండ్స్ చూపిస్తూ వీటితో ఎలా తినేది, తినిపించు అని ఆర్డర్ వేశాడు డేవిల్ బాబు.
మీకు నేను తినిపించడం ఏంటి అని మొహం చిట్లించిన చైత్ర అవి తీసేసి తినండి అని సలహా ఇచ్చింది పెడసరంగా. నీ సజెషన్ అడగలేదు, చెప్పింది చెయ్యి అని హ్యాండ్స్ టైట్గా ఫోల్డ్ చేసుకుని చలికి వణుకుతూ కూర్చున్నాడు రాణా. ఐరన్ పొల్లా స్ట్రాంగ్గా ఉండే కటౌట్ చిన్న పిల్లాడిలా వణుకుపోతున్న డెవిల్ బాబుని అవి ఓకే సార్ అని అడుగుతున్న చైత్ర మొహంలో తడబాటు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ అడుగుతావేంటే అని కసిరి, నీ దిష్టే తగిలినట్టుంది, ఫస్ట్ ఫుడ్ పెట్టు, నెక్స్ట్ హాట్ వాటర్ ఇవ్వు అని షివర్ అవుతూ కూడా చైత్రకు షేక్ పుట్టేలా కమెంట్ చేయడంతో టక్కున ఫోర్క్ తీసుకుంది చైత్ర. పొడిచి చంపేద్దామనుకుంటున్నావా దాంతో అని కళ్ళు చిట్లించి చిరాగ్గా అడిగాడు ఫోర్క్ ఫుడ్లో పెడుతూ ఉంటే. అయ్యో, మిమ్మల్ని పొడవడానికి ఇదే సరిపోతుంది సార్, నేను మీకు తినిపించాలని తీసుకున్నాను అనేసిన పాపలోనే ఉన్న నిజాన్ని గబుక్కున బయటకు కక్కేయడంతో అప్పటికే వాడిగా చూస్తున్న రాణ చూపులకు బెదురుతూ సారీ సార్, ఫ్లోలో ట్రూత్ బయటకు వచ్చేసింది అని భయంతో కళ్ళను టపటపలాడించింది. చైత్ర బేబీ ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్కి గుడ్లు పికి చేతులు పెడతా, నాటకాలు దొబ్బేవంటే అని మండిపడ్డ రాణా చేత్తో పెట్టు అన్నాడు సీరియస్ ఫేస్తో. మీకు నేను చేత్తో పెట్టాలా అని సంతూర్ మమ్మీలా షాక్ అయిన చైత్ర ఒక కనుబొమ్మ పైకెత్తి చూస్తున్న రాణా రాక్షస చూపులకు ప్లీజ్ సార్ అంది ఏడుపు ముఖంతో. ఎంగిలి ముద్దులైతే ఎగబడి తీసుకుంటావు, నీ చేత్తో నా నోటికి తినిపించమంటే ఏంటి దొబ్బుడయి అని ఓర మాస్ లెవెల్లో క్లాస్ పీకుతున్న రాణబాబుకి కళ్ళప్పగించింది చైత్ర. షాక్లో కళ్ళు అర్పకుండా చూస్తున్న చైత్ర చెయ్యి పట్టుకొని తన ఒడిలోకి లాగి, ఇలా చూసి చూసే దిష్టి పెట్టి నన్ను పేషెంట్ని చేసేసావు అని లేత గులాబీ వర్ణంలో నున్నగా మెరుస్తున్న బుగ్గల మీద మీసాలతో రాస్తూ, అంతగా నచ్చితే సపోర్ట్ చేస్తానుగా, సదా నీ సేవలో అని అంటూ ఉంటే రెండు చేతులు కలిపి దండం పెట్టేసింది చైత్ర. ఇక ఆపండి మహాప్రభో అంటూ కళ్ళు పెద్దవి చేసి సీరియస్గా చూశాడు. ఎందుకు అంత కోపం? ఆహా, ఎందుకంట కోపం? నన్ను చావగొట్టడానికి ఉన్న ఓపిక శక్తి నీ తిండి నీ చేత్తో తినడానికి లేదా అని ఉక్రోషంతో ఎగిరి పడుతున్న చైత్రకు ఆన్సర్గా ముద్దుగా పెదవులు బిగించి హెడ్ అడ్డంగా నోట్ చేశాడు. ఫస్ట్ టైం అంత క్యూట్గా డెవిల్ బాబు చూస్తున్న చైత్ర కంఠ శోష కట్టిపెట్టి మూర్ఛ వచ్చిన దానిలా సైడ్ చైర్లో కూలబడింది. అస్సలు మనస్సాక్షి అనేదే లేదే నీకు, ఆకలిస్తోందే అని అడిగితే ఆడుకుంటున్నావు నాతో, ఎందుకే ఆకలన్న జాలి కలగడం లేదు నీకు అని అదే క్యూట్ ఫేస్తో ఇన్నోసెంట్గా అడుగుతున్న బాబు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్కి ఇక నా వల్ల కాదు నీతో, ఇప్పుడేంటి నీకు తినిపించాలి అంతే కదా అని ప్లేట్ చేతిలోకి తీసుకున్న చైత్ర మెరుస్తున్న కళ్ళతో క్యూట్ స్మైల్తో చూస్తూ, ఫాస్ట్గా పెట్టే బేబీ, ఈ కూల్ క్లైమేట్కి హాట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు, ఇన్ కేస్ ఫుడ్ హీట్ తగ్గితే నీ హీట్ యాడ్ చేయాల్సి వస్తుంది అని ఐ వింక్ చేసిన బాబు కన్నింగ్ స్మైల్కి కాలిపోతున్న చైత్ర ఫేస్లో పేలాలు పేలుతున్నాయి. ఇంకొక్క మాట కూడా మాట్లాడలేదు చైత్ర. సాఫ్ట్ మూడ్లో తనతో జాలీగా ఆడుకుంటున్న బాబుని కదిలించి తనలోని శాడిస్ట్ అండ్ సైకో మోడ్ని ఆన్ చేయడం ఏమాత్రం ఇష్టం లేక అడిగింది అడిగినట్టు తినిపిస్తూ ఉంటే ఫుడ్తో పాటు నాజూకుగా తామర పువ్వు కాడల్లా ఉన్న చైత్ర ఫింగర్స్ని కూడా మధ్య మధ్యలో చప్పరిస్తూ డిన్నర్ కంప్లీట్ చేశాడు రాణా. హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లా సగం చిరాకు సగం కోపంతో తన పని ఫినిష్ చేసుకున్న చైత్ర లాస్ట్లో హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే చైత్ర షోల్డర్ మీద మూతి తుడుచుకొని గ్లౌజెస్ స్లోగా రిమూవ్ చేస్తున్న బాబు కళ్ళల్లోని కన్నింగ్నెస్కి చైత్ర కళ్ళు చిన్నవయ్యాయి. యూ చీటర్! చైత్ర నోట్లో నుంచి తిట్టు ఇంకా బయటకు రానేలేదు. తన లిప్స్ మీద హార్డ్గా లిప్స్తో ప్రెస్ చేసి వదిలి, నువ్వు ఇంత ప్రేమగా పెట్టేస్తే ఎక్కువ తినేస్తాను బేబీ, వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ నీకే కష్టం అని కన్ను కొట్టి టుమారో ఆన్వర్డ్స్ చూసుకొని పెట్టు అని కవ్విస్తున్న కళ్ళతో చెప్తూ బిక్క చచ్చిపోయిన పిల్ల చేతిలో గ్లౌజెస్ పెట్టి ఫ్రస్ట్రేషన్ ప్రెషర్తో పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న చైత్ర ఎమోషన్కి సెగ పెంచుతూ స్ట్రైట్గా లక్కీ దగ్గరికి వెళ్ళాడు రాణా. అరవలేక అందుబాటులో ఉన్న పింగాణి ప్లేట్స్ని ఫ్లోర్ కేసి కొట్టి విసవిస వెనక్కి వెళ్ళిన చైత్రకు లక్కీ పక్కన ఫ్లోర్ రగ్ మీద పడుకొని కనిపించాడు రాణా. నెమ్మదిగా గుండ్రంగా వైట్ పేపర్ మీద బ్లాక్ స్కెచ్తో రాస్తున్న తెలుగు అక్షరాలు ముత్యాలను తలపిస్తూ ఉంటే ఇష్టంగా వాడి రాతను చూస్తూ అమ్మ కొడుకు అనుకుంటున్న రాణా కళ్ళ ముందు ఫ్లోర్ని ట్యాప్ చేస్తూ నిలబడింది చైత్ర. యు ఆర్ రియల్లీ గ్రేట్ మామ్
అంటూ ట్యాప్ చేస్తున్న కాలి వేళ్ళని ఫింగర్స్తో పట్టుకొని ప్రెస్ చేసి రియల్లీ గ్రేట్ జాబ్ అని కాంప్లిమెంట్ ఇస్తున్న రాణా చేతి వేళ్ల నుండి తన పాదం వెనక్కి తీసుకుంటూ లక్కీ గెటప్ నవ్ స్లీపింగ్ టైం అంది. కానీ తన కనుపాపలు మాత్రం రాణా మీదనే నిలిచాయి. ఓకే మామ్ 5 minutes అని చెప్పి స్లీపింగ్ మెడిసిన్ ఇవ్వు అని అనడంతో అదాటున రాణాను చూసింది చైత్ర. ఫ్లైట్లో మెడిసిన్ ఇష్యూ వచ్చినప్పుడు తను చేసిన గొడవ, ఇచ్చిన వార్నింగ్ మైండ్లో రింగులు కొడుతూ ఉంటే అప్పుడు ఏ చలనం లేని డెబిల్ బాబుని చూసుకుంటూనే మెల్లిగా వెళ్ళి మెడిసిన్ తెచ్చి లక్కీకి వేసి వాడి ముందే కూర్చుంది. ఏ మాత్రం తొందరపాటు లేకుండా చక్కగా ఒక్కో అక్షరాన్ని గుండ్రంగా అందంగా పక్క పక్కన పేరుస్తూ తెలుగు వర్ణమాల ఫినిష్ చేస్తున్న ఫ్లోర్ మీద లక్కీని అడ్డం వేసుకున్న చేతుల మీద తల నిలిపి నిశ్చితంగా చూస్తూ ఉండిపోయాడు రాణా. డెవిల్ బాబు కళ్ళలో ఏం కనపడుతుందో గానీ చైత్ర గుండెలు సన్నగా మూలుగుతున్నాయి. వర్ణమాల మొత్తం ఫినిష్ చేసి ఆ పేపర్ చైత్రకి చూపిస్తూ హౌ ఇస్ ఇట్ మా అని ఎగ్జైట్ ఫీల్తో అడుగుతున్న లక్కీని తత్తరపాటుతో వెంటనే ఎత్తుకొని ఆన్సర్ చెప్పకుండానే ఫాస్ట్గా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఇట్స్ రియల్లీ వెరీ నైస్ కన్నా అంటూ ఆ పేపర్ పిల్లో కింద పెట్టి వాడిని పడుకోమని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసిన చైత్ర ఆ మస్క వెలుతురులో రాణాని చూస్తూ బెడ్ ఎక్కింది లక్కీని నిద్రపుచ్చడానికి. రాణా లేచి బయటకు వెళ్ళి డోర్ దగ్గరగా లాగేశాడు. అప్పుడు లిటిల్ బిట్ రిలాక్స్గా ఫీల్ అయిన చైత్ర ఫాస్ట్గా వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వచ్చి లక్కీని కోడి పిల్లల్లా గుండెల్లోకి పొదువుకుంది. ఈవినింగ్ చెప్పిన టైంకి రెడీగా ఉన్న నేహతో కలిసి ముందుగానే అనుకున్న పర్సన్ని కలవడానికి వెళ్ళారు ఇద్దరు. రియల్ ఎస్టేట్లో జరిగే రెగ్యులర్ దందాలే. ఆ ఏరియా ఎమ్మెల్యే సపోర్ట్ ఉండడంతో ఆ బ్రాంచ్ మేనేజర్ వల్ల కాక రాణాకు ఇన్ఫామ్ చేశాడు. ట్రిప్ ఫినిష్ చేసుకుని వచ్చాక చూసుకుందామని పోస్ట్ పోన్ చేసిన ఇష్యూ ఇప్పుడు కావాలనే ఉదయ్ని ముందు పెట్టి నేహను జతకట్టి పంపించాడు మన డెవిల్ బాబు. బాబు బుర్రకి ఏం కన్నింగ్ ప్లాన్ తట్టిందో ఏమో మరి. మార్నింగ్ ఉదయ్ మాట్లాడదామని వెళ్తే నేనేంటో తెలియకుండా వేలు పెట్టావు. జీతానికి పనిచేసే నీలాంటి కుక్కల్ని చాలానే చూశాను, చూసుకుందాం రా అని వీరంగం తొక్కిన వాడికి మామూలుగా చెప్తే ఎక్కదని సాఫ్ట్గా వెనక్కి తిరిగిన ఉదయ్ డైరెక్ట్గా దందా మొత్తం తీసుకెళ్ళి ఎమ్మెల్యే ముందు పెట్టాడు. పద్ధతిగా చూడీదార్లో గుండెల నిండా తప్పిన దుప్పట్టాతో ఉన్న నేహ రిచ్ అపియరెన్స్కి క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకునే ఎమ్మెల్యేకి ప్రతాప్ వర్మ గారి మేనకోడలు అని పరిచయం చేశాడు ఉదయ్. ఆ పరిచయంతో సన్నటి నవ్వు పెదవుల మీదకి తెచ్చి వాడు నేను చెప్తే వినే స్టేజ్ దాటిపోయాడు. నువ్వు ఒక్కసారి మీ బాస్తో మాట్లాడితే మంచిది. ఇటువంటి విషయాల్లో ఇలా పెద్దింటి పిల్లలను వెంట పెట్టుకురావడం కరెక్ట్ కాదు అని నొక్కి చెప్పిన వాడి మాటకి నేహ కోపంగా చూస్తూ లేచి నిలబడింది. ఇట్స్ టైం వేస్ట్ ఉదయ్, వెళ్దాం అని అంటూ నేహ ఎమోషన్కి సపోర్ట్ చేస్తూ తనతో పాటే నిలబడ్డాడు ఉదయ్. పెద్దింటి ఆడపిల్ల అని మీరే అంటున్నారు, ఆ ఇంటి ఆడపిల్ల అని నేను తీసుకొచ్చాను. ఇది ఒక ఎమ్మెల్యేగా మీకు మా ఇంటి నుంచి వస్తున్న మర్యాద. ఇటువంటి చిన్న చిన్న విషయాలు పెద్ద అయిన వరకు వెళ్ళవు అని ఎమ్మెల్యే లాగానే ఒత్తి ఒత్తి చెప్తున్న ఉదయ్ మాటలకు అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు ఎమ్మెల్యే. ఎవడు చెప్తే ఎలా చెప్తే వాడు వింటాడో నాకు తెలుసు. అలా చెప్పడానికే ముందు ఒక్క మాట మీకు చెప్పిపోదామని మీ ఇంటి దాకా వచ్చాము. ఈ మర్యాద మీరు నిలుపుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు మీరు పదవిలో మీరుంటారు. ఇది మా ఇంటి పెద్ద అయిన మాట. అదర్వైజ్ రేపు మార్నింగ్కి వాడు మీ పెరట్లో మట్టి కింద ఉంటాడు. మీరు మీ బినామీని చంపిన హంతకుడిగా న్యూస్ హెడ్లైన్స్లో ఉంటారు. ఇది ఆ పెద్ద అయిన కొడుకు మాట అని సాఫ్ట్ వాయిస్తో స్టాండర్డ్ స్టిఫ్నెస్తో కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఫుల్ కాన్ఫిడెంట్గా ఇవ్వాల్సిన డెడ్లీ వార్నింగ్ ఇచ్చేశాడు ఉదయ్. పెళ్ళపెళ్ళమనే ఉరుపులు మెరుపులు భారీ పంచ్ డైలాగులు లేకుండా సాఫ్ట్గా క్యూట్గా కాన్ఫిడెంట్గా ఉదయ్ ఇచ్చిన వార్నింగ్తో నేహ ఫుల్గా ఫ్రీజ్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఉదయ్ మీద ఉన్న సాఫ్ట్ బటర్ బాయ్ ఫీలింగ్ను సైలెంట్ కిల్లర్ని అని రీప్లేస్ చేసుకుంది కూడా. కళ్ళు పెద్దవి చేసి తననే ఆశ్చర్యంగా చూస్తున్న నేహ చూపులకు చిన్న స్మైల్తో బ్లష్ అవుతూ షెల్వి అని అడగడంతో అని ముచ్చెమటలతో వాళ్ళిద్దరినీ కోపంగా కొంత భయంగా చూస్తూ నిలబడిపోయిన ఎమ్మెల్యేని చూస్తూ టుమారో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9 మీ నుంచి మాకు క్లియరెన్స్ ఉండాలి. ఇన్ కేస్
ఆ టైం క్రాస్ అయితే అంటూనే ఉదయ్ని చూస్తే 10 o'clock అని అడగడంతో హా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉన్న ఎమ్మెల్యేతో 10 o'clock ఎగ్జాక్ట్లీ 10 కంతా పోలీసులు మీ హౌస్లో ఉంటారు అని ఫియర్స్ లుక్తో డెడ్లీ వార్నింగ్ ఇస్తూ చాయిస్ ఈజ్ యోర్స్ అంటూ అదే స్మైల్తో పదమని చెయ్యి ముందుకు చూపించి వెళ్తున్న ఉదయ్ని ఫాలో అయ్యింది నేహ. బయటకు వచ్చాక ఎటైనా వెళ్దామా అని అడిగింది ప్లెజెంట్గా ఉన్న ఈవినింగ్ క్లైమేట్కి. ఎటు వెళ్దాం అంటూనే డోర్ ఓపెన్ చేసి నేహ కూర్చోగానే తాను కూడా డ్రైవింగ్ సీట్లో చేరి ఫోన్లో గూగుల్ మ్యాప్ను సంప్రదిస్తున్న నేహను చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు ఉదయ్. గూగుల్ కన్నా నేనే బెటర్గా సర్వీస్ చేస్తాను అన్నాడు 10 minutes అయినా తల తిప్పకుండా స్క్రీన్ని పామేస్తూ ఉంటే. నీకు ఇక్కడ అంతా తెలుసా అని అడుగుతున్న తనకి స్టార్టింగ్లో వాడు నేనేగా వచ్చాం, నీకేం చేయాలనుందో చెప్పు, ప్లేసెస్ నేను సెలెక్ట్ చేస్తాను అని అనడంతో ఫస్ట్ బిర్యానీ తింటాను అని కిడ్లా ఎక్సైట్ అవుతూ చెప్పింది. ఓకే డన్, బట్ ఫస్ట్ స్నాక్స్తో స్టార్ట్ చేద్దాం అని స్ట్రీట్ ఫుడ్ కోర్ట్కి తీసుకొచ్చి తనని కారులోనే ఉండమని పానీపూరి దహీపూరి తీసుకొచ్చాడు. ఇది స్ట్రీట్ ఫుడ్, నువ్వు తింటావా అంది ఫేస్ అదోలా పెట్టి. చాలా బాగుంటుంది, టేస్ట్ ఇట్ అని ప్లేట్ తన సైడ్కి పెడుతూ ఉంటే వద్దు ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని అడిగింది. డౌట్ పడకు, ప్రాబ్లం ఉండదు, నీకు అలవాటు లేదు కాబట్టి ఇలా కారులోకి తెచ్చాను, అదే మేమైతే బండి దగ్గరే కుమ్మేసేవాళ్ళం అని ఉదయ్ గ్రేట్ ఫీల్తో చెప్తూ ఉంటే అంటే బావ కూడా తింటాడా అని డౌట్గా అడిగింది నేహ. తింటాడానా అని ఒకలాంటి వైబ్రేషన్ ఫీల్తో రిపీట్ చేసిన ఉదయ్ కుమ్మేస్తాం, మేమిద్దరమే అయితే బండి మొత్తం ఖాళీ చేసేస్తాం, హైదరాబాద్ వస్తే ఎటువంటి స్పెషల్ ఐటమ్స్ అస్సలు వదలం అని లిస్ట్ చెప్తూ ఉంటే అతను చెప్పేది వింటూ నెమ్మదిగా పూరి నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసింది నేహ. నచ్చిందా అని అడుగుతూ అప్పటికే తన కళ్ళలో ఆ ఫీల్ కనపడుతూ ఉంటే ఐ నో, హైదరాబాద్లో బెస్ట్ అని చెప్పానుగా, మేము టేస్ట్ చేసిన వాటిల్లో ద బెస్ట్, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, హ్యావ్ ఇట్ అని ఆ ప్లేట్ తనకిచ్చి ఉదయ్ నెక్స్ట్ ఇంకో 2 plates ఫినిష్ చేసి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. హైదరాబాద్ స్ట్రీట్స్ తిరుగుతూ రాణ తను ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళో, ఏం తినేవాళ్ళు, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళో చెప్తూ ఒక 2 hours స్పెండ్ చేసి ఫైనల్గా నేహ అడిగిన బిర్యానీ, ఆఫ్టర్ దట్ అక్కడే కుర్బానీ కా మీఠా ఇప్పించి ఫినిష్ అయ్యాక ఇద్దరు హోటల్కి స్టార్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 4 hours ఉదయ్తో స్పెండ్ చేసిన నేహ అతని గురించి కొత్త కొత్త విషయాలు చాలానే తెలుసుకుంది. సైలెంట్ కిల్లర్వి నువ్వు, యునో, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు అలా అనగానే నాకు చాలా కోపం వచ్చింది, బట్ నువ్వు అలా రియాక్ట్ అవుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత సాఫ్ట్గా నువ్వు ఇచ్చిన వార్నింగ్కి నేనైతే షాక్, ఇక వాడికైతే ఫుల్ స్వెట్ అని ఎమ్మెల్యే సిచ్యువేషన్ తలుచుకొని పడి పడి నవ్వుతూ ఉంది నేహ. ఫస్ట్ టైం నేహ ఇంత హ్యాపీగా ప్యూర్గా ఓపెన్గా నవ్వడం. కార్ స్లో చేసి సైడ్కి పార్క్ చేస్తూ తనని చూస్తూ ఉన్నాడు ఉదయ్. వాట్ అని సర్ప్రైజింగ్గా అడుగుతూ బయటకు చూసిన స్నేహ హైదరాబాద్ నైట్ క్లైమేట్కి సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. మరి ఈ హైదరాబాద్ ట్రిప్ ఉదయ్ని నేహకు పరిచయం చేస్తుందా? వాళ్ళిద్దరిని కనెక్ట్ చేయాలనే మన డెవిల్ బాక్స్ స్కెచ్చా? మరి మన నేహ లవ్ మ్యాటర్ ఏంటి? తనతో పెళ్లి చేస్తా అని ప్రామిస్ చేసి మళ్ళీ ఈ కొత్త ప్లాన్లు ఏంటో ఈ సైకో శాడిస్ట్. అటు చైత్రనే కాకుండా ఇటు వీళ్ళను కూడా నీ గేమ్లోకి లాగి ఆడుకుంటున్నావా? టైం నీ కోసం కూడా ఒక స్కెచ్ రెడీ చేసింది, చూద్దాం ఎలా డీల్ చేస్తావో. మరి చూడ్డానికి మీరు ఫాలో అయిపోండి, అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.